హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అండ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మనకైతే సాటర్డే షూట్ అయితే అయిపోయింది బిగ్ బాస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పృథ్వీ అండ్ గౌతమ్ అయితే సేఫ్ అయిపోయారు. సో ఫస్ట్ పృథ్వీ అయితే సేఫ్ అవ్వడం జరిగింది. సో ఫస్ట్ నుంచి కూడా పృథ్వీని అందరు లీస్ట్లో ఉన్నారు అండ్ నేను కూడా చెప్పాను. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఫ్యామిలీ వీక్తో చాలా మటుకు ఓటింగ్ అనేది తారుమారు అయితే అయింది. సో ముందు నుంచి చెప్పినట్టే గౌతమ్ అయితే టాప్లో ఉన్నాడని చెప్పాం. సో గౌతమ్ అండ్ పృథ్వీ ఇద్దరు కూడా సేవ్ అయిపోయారు. సో పృథ్వీ ఎలిమినేషన్ నుంచి అయితే సేవ్ అయిపోయి ఉన్నారు. అండ్ ఒక బిగ్ ట్విస్ట్ లోడింగ్ ఏంటంటే, మనకి రేపు నామినేషన్స్ జరుగుతాయి హౌస్లో 12th వీక్కి. మనకి మండే టెలికాస్ట్ అవుతుంది. సోనియా గారు రీ ఎంట్రీ అని ఒక న్యూస్ అయితే వస్తుంది బిగ్ బాస్ సెట్ కానించి. అది రీ ఎంట్రీ అంటే టోటల్ 4 వీక్స్ ఉండడానికి కాదు, జస్ట్ 1 డే నామినేషన్స్ డే. ఈసారి నామినేషన్స్ అయితే చాలా కొత్తగా అయితే ఉండబోతున్నాయి ఫ్రమ్ బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో. సో రేపు పొద్దున్న ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ అయితే నామినేషన్లోకి అయితే నిలబడతారు. సో ఆ టైంలో మనకి ఎక్స్ కంటెస్టెంట్స్ అంటే ఇప్పుడు దాకా ఎవరైతే ఎలిమినేషన్ అయ్యి ఉన్నారో వాళ్ళలో కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళని ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్స్ని నామినేషన్ చేయండి ప్రాసెస్ అయితే పెడుతున్నారు. చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ట్విస్ట్ కూడా అంటే చెప్పాను కదా, సోనియా గారు వచ్చి అండ్ మిగతా కంటెస్టెంట్స్ ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి ఇప్పుడున్న ప్రజెంట్ కంటెస్టెంట్స్ మీద అయితే నామినేట్ అయితే చేస్తారు. సో ఈ నామినేషన్ ప్రక్రియ అనేది బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో ఇప్పుడు దాకా 1 to 8 సీజన్స్లో ఎప్పుడు జరగలేదు. సో ఫస్ట్ టైం అయితే జరుగుతుంది. సో టీఆర్పీ అయితే చాలా పెరుగుతుంది. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఎలిమినేషన్ యష్మి అండ్ విష్ణు వీళ్ళ ఇద్దరిలోనే ఉంటుందని అయితే టాక్ అయితే వస్తుంది. సో యష్మి విష్ణులో ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు. సో నేను మరి కొద్దిసేపట్లో 5 to 6 అనే టైంలో నేనైతే పూర్తి ఎలిమినేషన్ అప్డేట్ అయితే ఇచ్చేస్తా. సో పృథ్వీ గారు అయితే సేవ్ అయిపోయారు. సో మరి చూద్దాం, మీరు కామెంట్ చేయండి. యష్మి విష్ణు అండ్ టేస్టీ తేజ గారు కూడా మ్యాక్సిమం ఎలిమినేట్ అవ్వకపోవచ్చు. సో మ్యాక్సిమం బిగ్ బాస్ టీమ్ యష్మిని ఎలిమినేట్ చేసే యోచనలో ఉన్నారనేది తెలుస్తుంది. సో మరి చూద్దాం, యష్మి వెళ్తారా అండ్ విష్ణు వెళ్తారా. సో మీరు ఒక కామెంట్ చేయండి, ఎవరు ఉంటే బాగుంటుంది, ఎవరు ఉంటే కంటెంట్ వస్తుంది, అండ్ ఎవరు వెళ్ళిపోతే మంచిదో విష్ణు యష్మియా అనేది కామెంట్ చేయండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.